ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వస్తుంది కదా, మనకి వరలక్ష్మి వ్రతం అన్నది వచ్చేస్తుంది. శ్రావణ మాసంలో చాలామందికి చాలా సందేహాలు అనేవి కలుగుతున్నాయి. వాటన్నిటికీ ఈరోజు ఈ వీడియో ఒక్కటి చూస్తే మీకు శ్రావణ మాసంలో వచ్చే సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే శ్రావణ మాసంలో మనం ఇంటిని ఏ రోజు క్లీన్ చేసుకోవాలి అక్క అని అడుగుతున్నారు. అమావాస్య ముందు క్లీన్ చేసుకోవాలా లేదా అమావాస్య తర్వాత క్లీన్ చేసుకోవాలా అని అడుగుతున్నారు కదా. మనం శ్రావణ మాసంలో అమావాస్య ముందైనా చేసుకోవచ్చండి, లేదు అంటే అమావాస్య తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు. మనకి శ్రావణ మాసం అన్నది ముందుగా ఆగస్ట్ 5 సోమవారం నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 3 మంగళవారంతో ముగుస్తుంది. అయితే ఆగస్ట్ 5 ముందు రోజు మనకి ఆగస్ట్ 4 అమావాస్య తిథి వచ్చింది. అయితే అమావాస్య తిథి రోజు మనం ఎవ్వరిని కూడా శుభ్రం చేసుకోకూడదు. అమ్మవారు లక్ష్మీదేవిని ఆరాధిస్తాం కనుక మీరు ఆగస్ట్ 5 మనకి సోమవారం వచ్చింది, ఆ రోజు కూడా మనం శుభ్రపరచుకోవచ్చు. అదేవిధంగా ఆగస్టు 3 శనివారం వచ్చింది, అంటే ముందు రోజు వెనక రోజు అన్నమాట. 3 ఆ రోజు కూడా శనివారం రోజు మనం శుభ్రపరచుకోవచ్చు. మనం శుక్ర మంగళవారాలు తప్పించి ఏ రోజైనా సరే ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. అదేవిధంగా అమావాస్య అయిన తర్వాత శుభ్రపరచుకోవచ్చు. అవ్వక ముందు కూడా శుభ్రపరచుకొని అమావాస్య అయిన తర్వాత మనం ఇంటిని గంగాజలంతో కానీ లేదా మనం పసుపు కలిపిన వాటర్తో కానీ లేదా గోపంచకంతో కానీ శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంకే రోజుల్లో అంటే ఒక రోజులోనే క్లీనింగ్ అయిపోదు కదక్క, ఒక 2-3 రోజులు పడుతుంది కదా, ఎలా ఎప్పుడు చేసుకోవాలి అంటే మీరు జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 ఈ 3 రోజులు కూడా మీరు శుభ్రపరచుకోవచ్చమ్మా. ఆగస్ట్ 3 వచ్చేసరికి మళ్ళీ శుక్రవారం వస్తుంది, ఆ రోజు మళ్ళీ శుభ్రపరచకూడదు. చూశారు కదా మనం ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలో. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చమ్మా. అత్తవారింట్లోనే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. కొంతమంది అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చా అని అడుగుతున్నారు. వరలక్ష్మి వ్రతం తప్పకుండా అత్తవారింట్లోనే ఆచరించాలి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఆచరించకూడదు. తర్వాత వచ్చేసరికి గర్భిణీ స్త్రీలు వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే 4 నెలలు దాటకుండా ఉంటే మాత్రం మీరు వ్రతాన్ని ఆచరించవచ్చు. 4 నెలలు వస్తే మాత్రం వ్రతాన్ని ఆచరించకూడదు. అదేవిధంగా పూర్వ సువాసినీలు వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే పూర్వ సువాసినీలు వ్రతాన్ని మామూలుగా నిత్య పూజలాగా ఆచరించవచ్చు. ఆ రోజు అమ్మకి పళ్ళు పలహారాలు అన్నీ నివేదించి పూజ చేసుకోవచ్చు. కుంకుమ పూజ, కలశ పూజ చేయకూడదు. మిగిలిన పూజా కార్యక్రమం అంతా కూడా వాళ్ళు చేసుకోవచ్చు, లేదా ఇంట్లో వాళ్ళ కోడలు ఉంటే కోడల చేత కూడా వాళ్ళు చేయించవచ్చు అన్నమాట. అయితే ఎంతమంది ముత్తైదువులకి వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇవ్వాలి అక్క అని అడుగుతున్నారు. తాంబూలం వచ్చేసరికి మనం అన్నిటికన్నా పెద్ద ముత్తైదువు అమ్మకి ఇస్తున్నాము. అమ్మ తర్వాత మీ ఇష్టం అన్నమాట. బేస సంఖ్యలో ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ముత్తైదువుని పిలిచి కూడా ఇవ్వవచ్చు. 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 మంది కానీ అష్టలక్ష్ముల కింద లెక్క వస్తుంది. 8 మందికి కూడా కొందరైతే ఇస్తారు, అంటే అమ్మవారితో కలిపి మొత్తం 9 మంది కింద లెక్క వస్తుందన్నమాట. అలా కూడా ఇవ్వచ్చు. బేస సంఖ్యలో ఇస్తే తాంబూలం చాలా మంచిది. అయితే ఏటి సూతకం కానీ రజస్వలు కానీ అయిన వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు పూజ చేసుకోవచ్చు అంటే అస్సలు అలా చేయకూడదమ్మా. అమ్మవారికి చాలా కోపం అన్నమాట. అటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు. అలా అయితే ఈ సంవత్సరం కుదరలేదు కనుక అమ్మవారికి నమస్కారం చేసుకొని నెక్స్ట్ ఇయర్ అయితే చేసుకోవచ్చు, అంతేకాని ఈ ఇయర్ అయితే మాత్రం చేసుకోకూడదు. నైవేద్యాలు ఎన్ని రకాలు చేయాలి? తప్పకుండా మనం ఎక్కువగా చేసి పెట్టాలా అంటే మనం బేస సంఖ్యలో 1 కానీ 3 కానీ 5 కానీ చెప్పాను కదా, ఎన్నైనా చేసి పెట్టుకోవచ్చు. ఏమి చెయ్యలేము అవ్వదు అంటే మీరు పాలతో చేసిన పరమాన్నాన్ని అమ్మవారికి నివేదించి వడపప్పు, చలివిడ పండ్లను అమ్మవారికి నివేదించినా సరే సరిపోతుంది. ఇవే చెయ్యాలి అని ఏమీ లేదు. అమ్మవారికి నివేదించేటప్పుడు తులసి దళం ఒక్కటి వేసి అమ్మవారికి ప్రసాదాన్ని పెడితే చాలా ఇష్టపడి అమ్మవారు స్వీకరిస్తారనమాట.
అయితే కలశం మా ఇంట్లో ఆనవాయితీ లేదక్క, కలశం పెట్టుకోవచ్చా, మా అత్తవారి ఇంట్లో ఆనవాయితీ లేదు అని అంటున్నారు. కలశం ఆనవాయితీ లేకపోతే మీ అత్తవారు ఎలా పెట్టుకుంటే అలా చెయ్యండి. వరలక్ష్మి వ్రతం కలశానికి ఆనవాయితీ అవసరం లేదు. ఒకవేళ మీరు అలా ఏదైనా ఇబ్బందిగా అనుకుంటే పెట్టుకోకుండా అమ్మవారిని నార్మల్గా పూజ కూడా విగ్రహం సారీ డ్రాపింగ్ అది పెట్టుకొని అలా పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకోవచ్చు, కలశం ఒక్కటి మినహాయించి. లేదు కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు మంచిగా కలశాన్ని పెట్టుకొని అమ్మవారిని ఆరాధించవచ్చు. బంగారం కొనలేని వాళ్ళు తప్పకుండా అప్పైనా చేసి బంగారం కొనుక్కోవాలా ఈరోజు అంటే, బంగారం కొనలేని వాళ్ళు చిన్న పసుపు కొమ్మును పెడితే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అది బంగారంతో సమానం. వచ్చే సంవత్సరానికల్లా మీకు బంగారం కలిగించేలాగా అమ్మవారు వరాలు కురిపిస్తారు. అంతేకాని బంగారమే కొనాలి అని లేదు. మనకు భక్తి ఉండాలి కానీ మార్గాలు చాలానే ఉంటాయి. చాలామంది తెలియక చేసే పొరపాటు ఏంటి అంటే, వరలక్ష్మి వ్రతం ఆచరించి శుక్రవారం రోజు అదే రోజు అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని కదిపేస్తూ ఉంటారు, ఉద్వాసన చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. మరుసటి రోజు శనివారం రోజు అమ్మవారికి ఉదయాన్నే మంచిగా పూజను ఆచరించి అప్పుడు కలశాన్ని కదుపుకోవాలి. కలశాన్ని ఎప్పుడు కదపాలి అన్నీ కూడా వివరంగా అయితే మరొక వీడియోలోని నేను డీటెయిల్గా అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం కోసం ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదా. నెలసరి వస్తే శ్రావణ మాసంలో ఎలా అంటే, నెలసరి వచ్చిన 5 రోజులు మినహా, అంటే మీకు బ్లీడింగ్ అవ్వకపోతే 5 రోజుల్లో మనం పూజ చేసుకోవచ్చు. తర్వాత ఇంటిని మళ్ళీ కొంచెం శుద్ధి చేసుకొని, అంటే ఇల్లంతా మోపు పెట్టుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ఇల్లంతా పంచకం కానీ లేదా గంగాజలంతో కానీ శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ 3 పూజ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ తినకూడదా పూజ చేసిన వాళ్ళు అంటే, నిత్య పూజ చేసుకునే వాళ్ళు స్వీకరించవచ్చు. లేదు సంకల్పించుకొని అమ్మకు పూజ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఒక నోముగా వ్రతంగా అన్ని నియమాలు పాటిస్తూ నాన్ వెజ్ కూడా తినకూడదు. మీరు అడిగిన ప్రతి సందేహానికి నేను సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.